నేను గర్భం దాల్చాలి. అట్లా గాని ఎడలా నా శవాన్ని చూస్తావు. తల్లి నాగులమ్మ, నేను నీ భక్తురాల్ని. నాకు పెళ్ళయి 7 సంవత్సరాలైంది. నాకు ఇంకా పిల్లలు కాలేదు. ఈ సమాజం నన్ను గొడ్రాలని నిందిస్తుంది. నేనే తప్పు చేసినా నాకెందుకు ఈ శిక్ష? తల్లి నాగులమ్మ, నీ దీవెనలు నాకెప్పుడు ఉండాలి. నెరదిరాక ముందుకే నేను గర్భం దాల్చాలి. అట్లాగా నీ ఎడల నా శవాన్నే చూస్తావు. నాగులమ్మా, నీ భక్తురాలకు బిడ్డను ప్రసాదిద్దాం అనుకుంటున్నావా? ఈ లక్ష్మమ్మ భూమి మీద బ్రతుకున్నంత కాలం అది గర్భం దాల్చదు. దాల్చనివ్వా. చూడు భవానీ నా భక్తురాలు, నువ్వు ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా భవానీ నెల తప్పుతుంది. అది జరగదు, ఎన్నటికీ జరగనివ్వా. ఓ పిచ్చిదానా, ఆ సమ్మక్క సారక్క తల్లి గద్దెల మీద పుట్టి పెరిగిన దాన్నే నేను. నా ఆశీస్సులే కాదు, ఆ తల్లి ఆశీస్సులు కూడా భవానికి ఎల్లవేళలా అండగా ఉంటాయి. ఆ ఇంటికి ఎల్లవేళలా రక్షగా నేనుంటా. ఏమయ్యా, మళ్ళీ తాగొచ్చినవా? అవునే తాగొచ్చిందే. మనకు పిల్లనా చెల్లనా? నీ పని నువ్వు చేసుకోపో. నువ్వు పని నువ్వు చేసుకోపో. నేను అన్నం పెట్టుకొస్తా. నాకు అన్నం అంటే ఏమవుతు, నాకు నిద్ర వస్తాను. నేను వంట లేచినవా? ఏందయ్యా, ఎంత పడితే అంత తాగచ్చుడేనా? బాధలు ఎవరికి లేవు చెప్పు. బుద్ధిగా పని చేసుకొని బుక్కడంతా తినుకుంటా సంతోషంగా ఉండాలి గాని తాక్కుంటా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారా? నీ తల్లే ఉంటే నీకు బుద్ధి మాట చెప్పకపోనా?
నిన్ను మందలియకపోనా? నా మాట వినయ్యా, ఇప్పటికైనా తాగుడు బంద్ చేయి. నన్ను క్షమించు భవాని, ఇక నుంచి తాగాను. నన్ను నమ్ము, మంచిగా పని చేసుకుంటా. నమ్ముతున్నానయ్యా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉన్నది. ఏ రోజుకన్నా మారకపోతావా అని ఇన్ని రోజుల నుంచి చూసుకుంటా. ఆ దేవుని దయ వల్ల ఇవాళ మారను. నాకు అదే చాలు. సరే భవాని, నేను స్నానం చేసేస్తా, నువ్వు సర్ది పెట్టుకో, నేను పనికోతా. సరే. పోయేస్తా. సరే, జాగ్రత్త. ఈయనేంది ఇంకా ఇంటికి రాలేదు? అమ్మ నాగులమ్మ, నా భర్త క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చూడు తల్లి. ఏమైందయ్యా? ఏమైందయ్యా? అడుగుతాంటే సప్పుడు అయ్యో. ఎవరిమే? దారిలో స్పృహ తప్పి పడిపోతే తీసుకొని వచ్చాను. చిన్నదానివైనా నా భర్తని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినావు. నీకెప్పుడు రుణపడుంటా. చూడమ్మా, నేను ఒక పని మీద ఈ ఊరొచ్చాను. దారి మధ్యలో నీ భర్త స్పృహ తప్పి పడిపోతే సహాయం చేశాను. రుణమంటున్నావు కాబట్టి నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా? ఏంటది? కొన్ని రోజుల పాటు నాకు మీ ఇంటిలో ఆశ్రయం ఇవ్వగలవా? అయ్యో, దాందేముంది. సరే ఉండండి, మీ పని పూర్తయ్యేదాకా మీరు మా ఇంట్లోనే ఉండండి. నువ్వేమంటావయ్యా? సరే, నేనేమంటా, నాకు ఇంత సాయం చేసింది కాబట్టి ఉండండి. ఇంతకీ మీ పేరు? నా పేరు నాగలక్ష్మి. సరే రండి లోపలికి. ఇగో చాయ్ తీసుకో. అయ్యో, నేను ఛాయ తాగను, పాలు మాత్రమే తాగుతాను. అవునా? సరే, పాలు తీసుకొస్తా. ఇగో పాలు. నేను ఇంట్లో పనులు చేసుకుంటా, నువ్వు బయటికి పోయి కూరగాయలు తీసుకొస్తావా? తీసుకొస్తా. సరే. వెళ్ళొస్తా.
కూరగాయలు. భవాని, ఒకసారి ఈ పండు తిని చూడు, చాలా రుచిగా ఉంటుంది. అవునా? ఒకసారి తిని చూడు భవాని. అవును, చాలా రుచిగా ఉంది. ఇట్లాంటి పండు నేను ఎప్పుడు తినలేదు. అగు ఏమైందే కక్కుకుంటున్నావు? భవాని నిలదప్పింది. ఎంతటి మంచి మాట చెప్తున్నావు, నిజమానే? అవును తల్లి నాగులమ్మ, నా కోరిక నెరవేర్చిన. కుర్రో కుర్రు, అమ్మ పలుకు జగద అమ్మ పలుకు, కొండదేవర పలుకు. లోపల ఉన్నరా తల్లి, నీ ఇంటికి కోయదొరొచ్చిండు. ఇంతంత బిచ్చ ఉంటే ఈ తల్లి. అడగంగానే భిక్షం పెట్టినవు. నీ కడుపుల బిడ్డ అందంగా ఉండాలంటే ఇగో ఈ అడవిలో పూసిన కుంకుమ పువ్వు రోజు పాలు కలుపుకున్నావు. నీకు పుట్టబోయే బిడ్డ రాజు లెక్క అందంగా ఉడతాడు. దీన్ని తీసుకో తల్లి, రోజు పాలు కలుపుకొని తాగు. సరే. భవాని, ఏమైంది? ఆ పాల గ్లాస్ ని ఎందుకు అట్లా నెట్టేసినావు? ఆ పాలల్లో కలిసింది మామూలు కుంకుమ పువ్వు కాదు భవాని, మరేంటి? విషపూరితమైన కుంకుమ పువ్వు భవాని. అవునా? నువ్వు చెప్పేది నిజమా? కానీ ఎందుకని? నా కడుపు పోవాలని ఎవరు చెప్తారు? నా బిడ్డను చంపాలని ఎవరు అనుకుంటారు? అది ఒక దుష్ట శక్తి. నువ్వేం భయపడకు భవాని. ఆ నాగులమ్మ తల్లి అనుగ్రహం ఉన్నంత కాలం నీకు నీ బిడ్డకు ఎలాంటి హాని జరగదు. సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నీకంతా వివరంగా చెప్తాను. చూడు భవాని, నేను ఒక 4 రోజుల పాటు పొరుగురు వెళ్తున్నా. జాగ్రత్త భవాని, నీ బిడ్డ పైలం. అగో అన్న, ఏదో పోతానే. కైకిలు నా పైసలు ఇస్తా అన్నారు, తీసుకొచ్చుకొని పోతున్నా. అవునా? సరేగానన్నా, మన ఇద్దరం దాకా ఎన్ని రోజులు అవుతుంది. నడుపా మందాదం. మందా? లేదు తమ్ముడు, మందు బంద్ చేసి 12 రోజులు అవుతుంది. ఏంది బంద్ చేసినావా? ఎందుకే ఎవరద్దన్నారు? ఇంటికాడ రోజు వాదిన లొల్లి పెడతాను తాగిపోతే. ఇగో అన్న, వదినకి అట్లే అంటది కానీ ఈ ఒక్కసారి నాతో దానికి అంతే. ఏ అద్దు తమ్ముడు, మళ్ళా తిడుతుంది. అబ్బా అన్న గిట్నే ఉంటాడు అన్న సోపత అంటే. అబ్బా అన్న ప్లీజ్ ఒక్కసారి దాకా అంతే. అద్దు తమ్ముడు, ఏమనుకోకు. అబ్బా అన్న ఒక్కసారి తాగు, ఇక నిన్ను జీవితం అడగ తాగు అని. ఇంకేం ఒక్కసారి అన్న. సరే తమ్ముడు, దా. తమ్ముడు ఇంకేం సంగతిరా? ఏం లేదన్నా, కాకపోతే
నిన్ను చూస్తేనే మస్తు బాగా అనిపిస్తుంది. నన్ను చూస్తానా? బాగానా? ఎందుకురా? ఏమని చెప్పాలన్నా, అరే చెప్పుగారా. చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతానన్నా. ఎందుకు? ఇవాళ మంచి ముచ్చట కాదు. అయినా ఊరోళ్ళు కాకులన్నా, లోకులు కాకులు అంటారు చూసినావా, అట్లా ఏదేదో వాగుతారు. అన్ని కూడా మనం పట్టించుకోవాలి. కానీ ఏంటిదిరా ముచ్చటేందో చెప్తాగా తెలిసేది. చెప్పాలనా? చెప్పు. ఎందుకే విడిచిపెట్టు. అరే చెప్తా అంటావు, మళ్ళీ ఇడిచిపెట్టా అంటావు. నాకు మంచి అనిపేది ఏంటిదో చెప్పు. అన్నా, నీకు పుట్టబోయే బిడ్డ నీ బిడ్డ కావట్నే. ఇవ్వాలన్నారా ఈ ముచ్చట? ఊరోళ్ళంతా అదే అనుకుంటారు. అయినా నిప్పులేందో పొగత్తదా? అయినా లోకులు కాకులన్నా అవేం పట్టించుకోకు. లేదురా, నేను 10 రోజులు మంచిది అనుకున్నా. గిసొంటిదని నాకు తెలియదు సంగతి.